హలో అండి, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు వీడియోలో నేను మీకు క్యాప్సికమ్ రోటి పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. ఆ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. క్యాప్సికమ్ రోటి పచ్చడి తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్లో 1/2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. అందులో నేను ఒక 10 పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ పచ్చిమిరపకాయల్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా పచ్చిమిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనం రోటిలో దంచుకున్నప్పుడు చాలా క్విక్గా నలిగిపోతాయండి. అందుకని నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడు ఇందులో నేను 300 గ్రాముల క్యాప్సికాన్ని ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఆ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటున్నాను. ఎక్కువ బాగా మగ్గ పెట్టేసుకొని వేయించుకోవసరం లేదండి. ఒక 5 నిమిషాలు మెత్తపడితే సరిపోతుంది. ఇవి మగ్గుతూ ఉండగా ఇందులో నేను ఒక 2 రెబ్బల చింతపండును కూడా కడిగి వేసుకొని ఇట్లా వేయించుకోవడం వల్ల కొంచెం చింతపండు మెత్తగా అయ్యి మనం రోట్లో దంచుకునేటప్పుడు త్వరగా నలిగిపోతుంది. చూడండి, ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిస్తున్నాను. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని చల్లారిన ఈ క్యాప్సికమ్, పచ్చిమిరపకాయ, చింతపండుని దంచుకుంటున్నాను. ఈ పచ్చడి నూరుకుంటే రోట్లో చాలా రుచిగా ఉంటుందండి. రోటి పచ్చళ్ళన్నీ చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. మన పాతకాలంలో ఇలా రోటితోనే చేసుకుంటారు. మిక్సీలో చేసుకునే పచ్చడి కన్నా రోట్లో చేసుకునే పచ్చడి చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో నేను ఒక టీ స్పూన్ రుచికి సరిపడా కల్లుప్పు వేసుకొని దంచుకుంటున్నాను. చూడండి, మనకి ఈ పచ్చడి కచ్చా పచ్చగా ఉంటేనే పంట కిందకి క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిరపకాయ తొక్కులు అవి తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్రని, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని దంచుకుంటున్నాను. జీలకర్ర, వెల్లుల్లిని పచ్చడి వేసేటప్పుడు పచ్చిగానే వేసుకుంటే ఆ ఫ్లేవర్ మొత్తం పచ్చడికి పట్టి చాలా రుచిగా ఉంటుందండి. అందుకని ఇలానే పచ్చిగా వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా పచ్చడి మొత్తాన్ని కలుపుకుంటూ నేను ఇలా నూరుకుంటున్నానండి. మనకైతే ఒక 10 నిమిషాల్లో క్యాప్సికమ్ పచ్చడి రెడీ అయిపోతుంది. ఎందుకంటే చాలా క్విక్గా 5 నిమిషాలు దంచుకుంటాము, అలానే 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటాం కాబట్టి మనకి పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట. మీరు ఇంకా తాలింపులు కానీ ఏమీ అవసరం లేదు. ఇట్లానే కొంచెం నెయ్యి వేసుకొని తింటే భలే రుచిగా ఉంటుందండి. నలిగిపోయిన ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. చూస్తున్నారా, నేనైతే కచ్చా పచ్చగా నూరుకున్నానండి, మరీ మెత్తగా నూరుకోలేదు. చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడిని. మీరు నేను చూపించిన విధంగా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఈ వీడియో మీకు బాగా నచ్చింది కదా, అయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. అలానే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.